मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। రండి సార్, వచ్చి చూడండి. ఇదే లొకేషన్. ఇక్కడ మీ డ్రీమ్ హౌస్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు. బాగుంది, అద్భుతంగా ఉంది. సైట్ అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? త్వరగా పని మొదలుపెట్టు. సైట్ ను త్వరగా క్లీన్ చేయించు. మీరు చెప్తే శిరస వహిస్తాం. ఇక్కడ ఒక మల్టీ కాంప్లెక్స్, ఇక్కడ ఒక షాపింగ్ మాల్ కట్టబోతున్నాం. ఇకపోతే కార్లకి బైకులకి బోర్డంత పార్కింగ్ స్థలం కావాలి. అది ఇక్కడ ఏర్పాటు చేద్దాం. ప్రాఫిట్ వస్తుంది, బోర్డ్ అంత ప్రాఫిట్ వస్తుంది, కోట్ల కొద్ది ప్రాఫిట్ వస్తుంది. కానివిడి కానివిడి పళ్ళు కానివిడి. తినండి 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 తినండి, కడుపు నిండా తినండి, బాగా తినండి తినండి, ఎంత కావాలంటే అంత తినండి. పకేలా, నువ్వు నా దగ్గరికి రాకు సరేనా? ఎందుకంటే నేను రిలాక్స్ అవుతున్నాను. రిలాక్సా? కళ్ళ మీద కుకుంబర్ పెట్టుకుని ఇలా రిలాక్స్ అవుతున్నావా? నేనేమీ తినట్లేదు, కళ్ళని కూల్ చేస్తున్నాను. పకేలా, నేను నా కళ్ళని కూల్ చేసుకోవాలి. నీ వల్ల పావురాలు పారిపోయాయి. వావ్, నువ్వు చూడ్డానికి అచ్చం పుల్లైస్లా ఉన్నావు. ఒక్క నిమిషం, ఇదిగో ఆరెంజ్ చేశాను. ఇప్పుడు చాక్లెట్, లిచ్చి, మ్యాంగో, బనానా. వరే వా, ఇప్పుడు తయారైంది నాకు నచ్చిన ఐస్ ఫ్రూట్. కొంచెం టేస్ట్ చేసి చూస్తాను. రుచి బాగుంది. హోలీ పండుగ వచ్చిందా? కాదు బాస్, ఇవి పుల్లైస్ కలర్లు. జ్యూస్ ఫ్లేవర్స్ బాస్. దొందుకు దొందే దద్దమ్మలు. మొత్తం ఏరియానంతా శుభ్రం చేయండి. బాస్, వాడికి పిచ్చి పట్టినట్టుంది. చూడ్డానికి చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు. వాడి పాపాలు కూడా పెరిగిపోయాయి. అందుకే కదా మన పాపం మీటర్ మోగింది. ఈ సేటు అత్యాశని మనం తగ్గించాలి. అయితే తకేలాని వెంటనే భూలోకానికి పంపించాలి. కాదు పకేలా, నువ్వే తనకి సరైన గుణపాఠం చెప్పగలవు. కాదు కాదు, నువ్వెళ్తేనే వాడి ముక్కులో దూరి వాడికి చిరాకు తెప్పిస్తావు. నువ్వే 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 నువ్వే. కాసేపు గోలాపండి, మీరిద్దరూ వస్తున్నారు, నాతో పాటే వస్తున్నారు. ఓకే బాస్, డమ్ 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 పాప ప్రక్షాళన చేద్దాం రండి. ప్రాఫిట్ వస్తుంది, కోట్ల కొలది ప్రాఫిట్ వస్తుంది. నేను కోటీశ్వరుని అయిపోతాను. ఆ తరువాత వరల్డ్ టూర్ కూడా వెళ్తాను. ఇదిగో తీసుకోండి సార్, కొంతమంది క్లయింట్స్ అడ్వాన్స్ బుకింగ్ గా డబ్బులు ఇచ్చారు.
ఈ అడ్వాన్స్ చూస్తుంటే నా మనసు ఉప్పొంగిపోతోంది. ఇక నేను వెళ్ళి వస్తాను సార్. ఎలా ఉన్నావు మన్ను సేట్? ఏది ఏమైనా నువ్వు పెద్ద పాపాత్ముడు మన్ను సేట్. లేదు లేదు లేదు, వాడు భూతాలు కాదు, భూతాలు కానే కాదు. మాట్లాడింది ఎవరై ఉంటారు? నీకేమనిపిస్తోంది మన్ను సేట్? ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? ఎక్కడెక్కడ మీరు టేకు చెట్లు పెంచారో? ఓరి దేవుడా, నేనెంత పని చేశాను, మొత్తం నోట్లన్నీ తడిచిపోయాయే. దేవుడా దేవుడా అంటున్నావు, ఎందుకోసం ఈ నోట్ల కోసం తాపత్రయపడుతున్నావు? పేదల ఇళ్లు పడగొట్టేటప్పుడు నీకు మంచి చెడు తెలియలేదు కదా, అవునా? చెప్పు చెప్పు. నువ్వు కష్టపడి చెమట వచ్చి సంపాదించలేదనుకుంటాను, అందుకే మిగతా వాళ్ళ కష్టం నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీ పని పడతాం చూడు. ఇప్పుడు నిన్ను బుద్ధికి ఆరైపోతున్నావు, అయిపోయావు. మర్యాదగా వచ్చాయి. మమ్మీ, మార్చ్ పాస్ మొదలు పెట్టు. 1 2 3 స్టాప్. వెరీ స్మార్ట్ పకేలా. థ్యాంక్ యూ తకేలా. భూతాలు భూతాలు, మమ్మీ మమ్మీ. అరే మన్ను, ఎక్కడుంది భూతం చెప్పు. నీకేదైనా పీడకలొచ్చిందా? కాదు మమ్మీ, ఇక్కడ భూతాలున్నాయి. ఒకటి కాదు, ఏకంగా 2 భూతాలున్నాయి. నన్ను భయపెడుతున్నాయి. చూడు నాన్నా, నువ్వేదైనా మళ్ళీ దెయ్యం సినిమా చూసుంటావు. నువ్వు కాస్త అరవడం ఆపితే నేను వెళ్ళి బుక్ చదువుకుంటాను, సరేనా? అర్థమైందిగా? నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. మీ మమ్మీ నిన్ను పట్టించుకోలేదు. అలాగే ఇతనికి బుద్ధి కూడా రాదు. మరైతే ఇంకెందుకు వెయిట్ చేయడం? బాసను రానివ్వు. మమ్మీ, నీ వెనకాల భూతాలున్నాయి, భూతాలున్నాయి. కాస్త చూసుకో. ఎక్కడుంది? నీ బుర్రేమైనా పాడైపోయిందా మన్ను? నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళవలసిందే. ఇలా చూడరా, నేను వెళ్ళి కామిక్స్ బుక్స్ చదువుకోవాలి. డిస్టర్బ్ చేసావంటే నీ అవుట్ గోయింగ్ కట్ చేయిస్తాను, అర్థమైందా? మీరు నిజంగానే భూతాలైతే దయచేసి వెళ్ళిపోండి. నేను భయపడిపోయాను, మరింత భయపెట్టకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయితే చెప్పు నాన్న మన్ను, నువ్వెందుకు ఇన్ని పాపాలు చేస్తున్నావు? డబ్బులు సంపాదించడానికా ఏంటి? ఇది ఇది నా బిజినెస్ కదా. పరుల్ని కష్టపెట్టడం పాపం, వాళ్ళ ఇళ్ళు పడగొట్టడం పెద్ద పాపం. ఆ స్థలంలో నువ్వు సంపాదించడం కోసం బిల్డింగ్ ని కట్టడం ఇది మహాపాపం. ఒరే మొద్దోడా, నువ్వు నా కొడుకువా లేక శత్రువ్వా? ఒక్క పేజీ కూడా చదవనివ్వడం లేదు, ఊరికి అరుస్తావెందుకు? నిన్ను ఇప్పుడు నేను కొడుతూ ఉంటాను, నువ్వు అరుస్తూ ఉండు. అయ్యో, ఏంటిది? అయ్యి బాబోయ్, మమ్మీ అసలు నీకేమైంది? అరే ఇలా చూడు మన్ను బాయ్, పొరపాటు పడుతున్నావు మన్ను బాయ్. నేను మీ మమ్మీని కాను. మీ మమ్మీ చుట్టాలింటికి వెళ్ళిందోయ్. ఇంతకీ నువ్వెవరు? బాస్, భూతాలకే బాస్. మిస్టర్ మన్ను ద బిల్డర్, నువ్వెన్నో పాపాలకు ఒడిగట్టావు. అందుకనే నీకు సరైన గుణపాఠం నేర్పిద్దామని ఇక్కడికి వచ్చావు. నన్నేమి చేయొద్దు, నన్నేమి చేయకండి, కాపాడండి. మారిపోయావో బాగుపడతావు, లేకపోతే నువ్వు ఆకాశంలో ఎగురుతూనే ఉంటావు. కాపాడండి. నా గురి ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. అతన్ని పంపించాల్సింది పైకి కాదు, పాతాళ లోకానికి. అరే, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఆగవయ్యా, ఆగు. అయ్యో, ఈ పెద్ద దుబ్బు నాకు నరకం చూపిస్తుంది. వద్దు, నా ఇల్లు, నా ఇల్లు.
టాసు టాసు ఇప్పుడు నీళ్ళు అయిపోతుంది మటాసు. వద్దు, నన్నేమి చేయొద్దు, నన్నేమి చేయొద్దు, నన్ను క్షమించండి. ఇక నుంచి నేను ఏ పేదవాడి ఇల్లు కూల్చను. దయచేసి నా మాట నమ్మండి. లాభం కోసం కాదు, నేను పేదల కోసం ఇల్లు కట్టిస్తాను. నన్ను క్షమించండి. కానీ నువ్వు చేసిన పాపాలకి ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే. ఏమంటారు? పడాల్సిందే బాస్. కాపాడండి. చంగు మంగు, మీ ఇద్దరికి తెలుసు కదా, నేను ఈ ప్రపంచంలో ఎవ్వరికి భయపడనని. బొద్దింకకు కూడా. మీరు కూడా భయపడ్డారా బాస్? ఏంటి చంగు, దీన్ని భయపడ్డమని అంటారు? దీన్ని షేక్ అవ్వడం అని అంటారు. ఇలా చిన్న చిన్న విషయాలకు ఈ విధంగా జరగడం సర్వసాధారణం. Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play.